మనము గంగవెల్లి కూర తెంపుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకుందాము. ఈరోజు చాలా ఇయర్స్ తర్వాత చేసేటువంటి స్ప్రేయింగ్ చేస్తున్నాను. గంజి ద్రావణము, దాంతోపాటు అల్లమెల్లిగడ్డ పేస్టు, పెరుగు, ఈ మూడింటి కాంబినేషన్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మొక్కల్లో వచ్చేటువంటి పూత రాలిపోకుండా ఉండడానికి మజ్జిగ ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు గంజి ద్రావణం అన్నాను కదా, ఆ యొక్క గంజి ద్రావణం అనేటువంటిది మన మొక్కల్లో వచ్చేటువంటి మిల్లి బగ్ని కిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది దేనికి ఉపయోగపడుతుంది అంటే మొక్కలకి పెస్ట్ రాకుండా, అది చాలా ఘాటుగా ఉంటుంది కదా, మొక్కల్లో పెస్ట్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఈరోజుకి ఓన్లీ గంగవెల్లి కూర తెంపుకుపోదాము. ఆల్రెడీ మనం కొంచెం తెంపుకుపోయాను, ఈరోజు మిగిలింది తీసుకుపోదాము. ఇదిగోండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉందో చూడండి. ఇదిగోండి, నాకైతే పైనకు వచ్చిన ప్రతిసారి మన కోడి పిల్లలైతే ఎంత గుర్తుకొస్తున్నాయో. పొద్దున్న లేసింది మొదలు పడుకునేంతవరకు వాటితోనే బాగా స్పెండ్ చేశాం కదా, నేను మా బాబు ఇద్దరం అసలు మర్చిపోలేకపోతున్నాము. గంగవెల్లి కూర అంటే ఎంత ఫ్రెష్గా ఉందో. తర్వాత ఈ ఆకుకూర ఇంకొక రోజు చేసుకుందాము, అది కూడా చాలా మంచిది మనకైతే ఆరోగ్యానికి. ఇలా ఆకుకూరలైనా మన మిద్దె తోటలో పెంచుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనకి బయట దొరికేటువంటి కూరగాయలకి మన తోటలో వచ్చినటువంటి కూరగాయలకి చాలా తేడా ఉంటుంది. వంగ మొక్కలు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి. ఇదిగోండి, అక్కడక్కడ ఏమైనా ఉంటే మిల్లిబగ్ ఉంటుంది. ఈ ఒక గంగవెల్లి కూర ఒకటి గుర్తుంచుకోవాలి, ఎక్కువ రోజులు ఉన్నా కానీ మంచిగా ఉండదు అనమాట, అంత పురుగు వచ్చేస్తుంది. ఈ మొక్క కూడా మంచిగా ఉంది, ఎక్కువ రోజులు ఆగామనుకోండి ఇంకా పురుగు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి నార ఒకటి ఉంది, ఇంకొక 2 రోజులు ఆగి ఇంకోండి పురుగు వచ్చేస్తుంది. ఇది కూడా తెంపేద్దాం. ఇది ఎక్కువ రోజులు ఉంటే ఆకుకూరలు ఏంటో పురుగు వచ్చేస్తుంది. ఇదైతే చాలా మంచిది. దీనికి విత్తనాలు కనుపులలో ఉంటాయి, ఇది వేరుతో సహా వచ్చేసింది. ఇదిగో చూడండి, మిల్లీ బగ్ కనిపిస్తుందా? ఇదిగోండి మొత్తం మిల్లీ బగ్. ఇదిగోండి ఈ కనుపులలో ఉంటాయి విత్తనాలు. వీటి ఇక్కడ కట్ చేసి పెట్టేసుకుందాం. చేతులు అంటే చాలా పెయిన్గా ఉంటున్నాయి. ఈ చేతితో ఇంకా ఫోన్ పట్టుకుంటున్నాను కదా, ఇంకా చేతికి ఇంకా హెవీ పెయిన్ వస్తుంది. అదొకటి ఫ్రెష్గానే ఉంది, ఉండండిలేండి. ఏమో ఆకుకూరలు చూసేసరికి పేస్ట్ వచ్చేసింది. పేస్ట్ వస్తుందేమో, తొందర తెంపేసుకొని వండేసుకోవాలి అనిపిస్తుంది. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఈ మొక్కల పేరు ఏదో ఉంది, గుర్తు వస్తలేదు. అది రెడ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, కానీ మన దగ్గర వచ్చేది వైట్ కలర్ అనమాట. అవి ఈసారి చాలా మొక్కలలో వచ్చాయి. తులసి మొక్కలు ఉన్నాయి, తులసి మొక్కలు రిపార్టింగ్ చేద్దాము. ఈ యొక్క తోటకున్న విత్తనాలు తీసేసి దీంట్లో వేద్దాం, మళ్ళీ వచ్చేస్తాయి. ఈ ఆకుకూర విత్తనాలు ఒక్కసారి వచ్చినాయంటే మన తోటలోకి ఇక మళ్ళీ పొమ్మన్నా పోవన్నమాట, అంత ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి మన కోడి పాపల ప్లేస్. కోళ్ళు అంత పెద్దగా అయినా నాకు మా బాబు కోడి పాపలు అనడమే అలవాటు. కోళ్ళు అనడం కంటే ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది. మనం రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటాం కదా, తొందరగా ఒక 1 వీక్ వరకు మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. వీటిలో వచ్చిన విత్తనాలు పాడేయొద్దు, మనము సేకరించి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ వేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. కాయలు ఏమైనా వచ్చాయా అని చూస్తున్నాను, ఇంకనే కాయలు వస్తే నన్ను తిననిస్తలేవు, అవే మింగేస్తున్నాయి. ఏంటి నువ్వు తినేది నేనే తింటా అన్నట్టు ఉంటున్నాయి.
ఇంకెక్కడైనా ఉందేమో చూసుకుందాము. అదిగున్న డ్రాగన్ మొక్కను మనం పెట్టుకోవాలి. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో. మొన్న తోటకూర తెంపుకుపోయాను, ఇంక ఇప్పటికీ అండలేదు. ఒకరోజు అవుతుంది. నేను వండుదామనుకున్నా, ఇంకెందుకో తినాలనిపించలేదు. లంచ్ తినలేదు, దోశలే తిన్నాము ముగ్గురం. లంచ్ తినలేదు, డైరెక్ట్ డిన్నర్కి దోశలు తిన్నాం. ఇక్కడ పాలకూర కూడా మంచిగా ఉంది. కొంచెం పెసరపప్పు పొడిపప్పులాగా చేసుకుందాం. మా వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్తున్నారు, నాకు మా బాబుకి ఇద్దరికే కాబట్టి మస్తు అయితే కొంచెం పొడిపప్పులాగా చేస్తే. ఇదిగోండి చాలా ముక్కల్లో వచ్చిందని చెప్పా కదా, ఇదిగోండి ఇది. గడ్డి అలాంటిది ఏమైనా ఉంటే తీసేసేయండి వచ్చినప్పుడే. దానికింత ప్లేస్ వేస్ట్, మనం ఇచ్చే పోషకాలన్నీ ఆ పిచ్చి మొక్క తీసుకుంటుంది. ఇలా నేను మీరు చూసారా వేళ్ళతో సహా పీకట్లేదు, ఇలా గోరుతో గిచ్చేస్తున్నాను. కాడని గోరుతో గిచ్చేస్తే మళ్ళీ అది వారం 10 రోజుల వరకు మళ్ళీ వచ్చేస్తుంది. కొన్ని మిల్లీ బగ్స్ వచ్చినాయి. మనము చేసుకునేటప్పుడు ఆకుకూర కట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. అదే చెప్తున్నాం కదా, ఈ యొక్క ఆకుకూర ఎక్కువ రోజులు అయింది అనుకోండి, ఇంకో 2 రోజులు అయింది అనుకోండి, ఇది మనం తినలేం, వేస్ట్, మొత్తం పురుగు వచ్చేస్తుంది. మనం పురుగుల మందు ఏం కొట్టట్లేదు కదా, బయట అనుకోండి వాళ్ళు పురుగుల మందు కొడతారు కాబట్టి ఎక్కువ రోజులు వాళ్ళకి స్టోర్ అయి ఉంటుంది. ఎందుకండి సేమ్ అది ఆకుకూర కాదు, ఒక్కోసారి అది అనిపిస్తుంది, ఒక్కోసారి కాదనిపిస్తుంది. హనీ బీస్ కూడా మంచిగా వస్తాయి. ఇదిగోండి తోటకూర లాగానే ఉంటుంది, కానీ ఇది వచ్చేసి తోటకూర కాదు. ఇది మనము గునుగు అంటాం కదా, బతుకమ్మ పువ్వు వైట్ కలర్ ఉంటుంది, అదనమాట. ఇది సేమ్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కాదు. ఒక్కోసారి చూడకపోతే అది కూడా తినేస్తాం మనం తోటకూరని. ముద్రిపోయిన ఏమన్నా ఉంటే తీసేసేయండి. ఇంకా అంతే ముక్కలు. ఇంకా తోటకూర ఉంది, తోటకూర మళ్ళీ ఒకసారి చేసుకుందాము. అంటే ఇక్కడ ఉన్న మొక్కలు ఏమైనా ఉంటే తీసేసుకొని చూడండి, మస్తు వచ్చింది. నైట్ డిన్నర్కి మనం మొన్న అన్ని రకాల కలిపి పిండి పట్టించుకున్నాం కదా, దాంతో రొట్టె చేసుకుందాము, బాగుంటుంది. ఇలా ఆకుకూర పప్పు చేసుకుంటే. ఇంకోండి ఇక్కడ కూడా వచ్చింది. ఇదే నేను చెప్పింది, చాలా ప్లేసెస్లో వచ్చింది. ఇదిగోండి చాలా రోజుల తర్వాత మళ్ళీ పసుపు ఇప్పుడు వస్తుంది. ఒక వర్షం వస్తేనే కానీ పసుపు అనేటువంటి బయటికి రాదు. చాలా విత్తనాలు ఒక వర్షం పడిన తర్వాతనే మంచి చిగురు వస్తాయి. ఇంకోండి దీంట్లో కూడా ఉంది. ఇలా మొక్కల్ని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మొక్కల్ని చూసినా జంతువులను చూసినా ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది, ఆ యొక్క హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఇదిగోండి ఇదైతే మనం మొత్తం కొమ్మ కత్తిరింపు చేసుకున్నాక ఇంత మంచి చిగురు వచ్చిందో చూడండి. పారిజాతం మొక్క చిగురు వస్తే చూడండి, అప్పుడు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ పక్షులతో జంతువులతో స్పెండ్ చేస్తుంటే కూడా మనకి మన అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అవి కూడా మన వాళ్ళు అన్న ఫీల్తో ఉంటాయి. మనుషులకి స్వార్థం, అవసరం ఉన్నంత వరకే మన వాళ్ళు, అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళుగా ఉంటారు. వారితో ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అసలు చెప్పలేము, అంత తృప్తిని ఇస్తాయి. చూడండి ఫైనల్గా అయితే తెంపుకోవడం అయిపోయినంత. ఇక చూసారా ఇంత వచ్చింది. మొన్న తోటకూర కూడా చాలా వచ్చింది,
తోటకూర రేపు చేసుకుందాం. ఇప్పుడైతే మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను, ఇచ్చేటప్పుడు చూపిస్తాను.